హాయ్ అండి, సమ్మర్ అయితే వచ్చేసింది. పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేశారు. సో ఇంట్లో ఉండి ఏదో ఒక వెరైటీ కావాలని ఒకటే గొడవ అనమాట. సో సమ్మర్లో కూల్గా తినాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. మనకి బయట దొరికే ఐస్ క్రీమ్స్ అయితే చాలా డేంజర్ పిల్లలకి. సో దాంట్లో ఎలాంటి యూజెస్ ఉండవు అనమాట. నేనైతే ఇలా మఖానా యూజ్ చేసి హై ప్రోటీన్ ఐస్ క్రీమ్ కుల్ఫీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు మఖానా, 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, అలానే 5-6 వాల్నట్స్ వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మఖానా అయితే ఒక 20 మినిట్స్లో నానిపోతుందండి. బట్ డ్రై ఫ్రూట్స్ నానాలంటే మినిమం 1 or 2 hours పడుతుంది. నేనైతే ఒక 2 hours వరకు నానబెట్టేశాను. ఇలా మూత పెట్టుకొని నానబెట్టుకుంటే త్వరగా నానిపోతాయి. సో 2 hours తర్వాత చూడండి ఎంత మంచిగా నానాయో. సో మఖానా అయితే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది, చాలా చక్కగా నానాయి 2 hours-లోనే. సో వీటిని అయితే ఒకసారి వాష్ చేసుకుందాము. 1 or 2 times వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో మరీ పెద్దది కాకుండా దానికి సరిపడా మాత్రమే తీసుకుంటేనే చక్కగా పేస్ట్ అవుతాయి. సో వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మిల్క్తో కలిపి పేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పాలు, ఇంకొక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. అవి కాగే లోపలనే మనం ఇంకొక బౌల్లో 2 to 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అలా కొద్దిగా వాటర్ కలుపుతూ ఉండలు లేకుండా పలుచని కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి, చాలా ఈజీగా అవుతుంది. సో ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని వాటర్తోనే ఇలా కలుపుకోవాలి, లేదంటే టేస్ట్ మారిపోతుంది. చూసారు, ఇలా పాలు మరుగుతున్నప్పుడే స్టవ్ సిమ్లో పెట్టుకుంటే పాలు మరుగుతాయి, లేదంటే పొంగుతాయి. సిమ్లో పెట్టుకొని ఇలా పాలు మరుగుతున్నప్పుడే మన కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన వాటర్ కూడా వేసుకొని తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇలా తిప్పుతూ ఉంటే మనకి 3 to 5 minutes-లో మంచి క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట. మరీ గట్టిగా కాకుండా లిక్విడ్ లానే ఉండాలి. చూసుకోండి, ఇలా ఉన్నప్పుడు ఒక 4 to 5 cups వరకు షుగర్ యాడ్ చేసుకోండి. సో మీకు ఇంకా షుగర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, మీ ఇష్టం అనమాట. కొంతమంది అయితే అసలు మేము పిల్లలకి షుగరే పెట్టమంటారు. అలాంటప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నప్పుడు డేట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిల్క్తో పాటు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా ఎలా అయ్యాయో. వీటిని అయితే వేడివేడిగా కూడా మనం పాలు తాగుతాం కదా, బాదం పాలు లాగా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. సో నేనైతే 1 కప్లో డ్రై ఫ్రూట్స్ ఇంకా సర్వ్ చేసుకొని, అలానే నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలాచి వేయడం మర్చిపోయానండి. తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అందుకని నేనైతే మొత్తం మిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ముందే వేస్తే మనకి స్మెల్ కూడా అంత అనిపించదు. ఇప్పుడు అంతా రెడీ అయిన తర్వాత యాడ్ చేస్తే స్మెల్ బాగా వస్తుందన్నమాట. తర్వాత మిగిలిన మిల్క్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి పోసేస్తున్నాను. సో నాకైతే ఒక 8 ఐస్ క్రీమ్స్కి సరిపడా వచ్చాయండి. అందుకని నేను ఒక 4 స్పూన్స్ షుగర్ వేసాను. సో ఒక్కొక్క ఐస్ క్రీమ్కి చూసారు 1/2 స్పూన్ మాత్రమే షుగర్ పట్టింది. సో ఇది అంత అన్హెల్దీ అయితే కాదండి, చాలా చక్కగా తినొచ్చు పిల్లలు ధైర్యంగా. సో వీటిని అయితే ఒక ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచాలి. సో నెక్స్ట్ డే అయితే నేను తీసి చూస్తున్నాను. ఐస్ క్రీమ్ ఈజీగా ఇలా బయటికి రావాలంటే ఐస్ క్రీమ్ మోల్డ్ బ్యాక్ సైడ్ కొంచెం హాట్ వాటర్, లేదంటే మనకి ఇప్పుడు ట్యాప్లో హాట్గానే వస్తాయి, ఆ వాటర్ అయినా సరిపోతుంది. ఆ వాటర్తో కొంచెం తడిపిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ మోల్డ్ నుండి ఐస్ క్రీమ్ చాలా చక్కగా వస్తుంది. చూసారా, సేమ్ మనకి బయట దొరికే కుల్ఫీ ఎలా ఉందో అలానే ఉంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.